మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇప్పుడు మనకు రీసెంట్ గా వచ్చిన ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ దేశంలో 6 crore పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఆస్టియోపోరోసిస్ అని చెప్పేసి అంటున్నారు. అందులో కూడా 80% మంది మహిళలు ఉంటున్నారు. సో వీళ్ళు ఎముకలు గుల్లబారి అక్కడ ఫ్రాక్చర్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కదా. మనం దీనికి ఏ రకంగా చెక్ పెట్టాలి? మీరు ముఖ్యంగా మహిళలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఆస్టియోపోరోసిస్ ఇన్ ఫీమేల్స్ అబౌవ్ 55 ఇస్ వెరీ కామన్ అండి, బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ అనుకోండి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్ల. హౌ టు చెక్ అనేది ఏంటంటే, యాక్చువల్గా మన బోన్ బిల్డింగ్ అనేది మనకు 30 years నుంచే స్టార్ట్ చేసుకోవాలి. 30 years లోపలే స్ట్రాంగ్ అయిపోవాలి బోన్. తర్వాత డిప్లీషనే. ఇంకా దాన్ని ఇప్పుడు మనం ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా ఆ స్ట్రాంగ్ బోన్ ఆపుకోవడం తప్ప కొత్తగా స్ట్రెంథెన్ చేసేది ఏముండదు ఆఫ్టర్ 30. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ, ఇట్ షుడ్ బి యువర్ హెల్దీ బోన్ ఎండ్స్ బై 30. దాని తర్వాత అంతా మనం దాన్ని కాపాడుకోవడమే. లేడీస్ విషయంలో వస్తే ఏంటంటే, ఇది వెరీ కామన్గా చూస్తాం. ఎందుకంటే అబౌవ్ 55-60 మన దగ్గర కామన్గా వస్తారు. ఏంటంటే వాళ్ళు స్మాల్ మైనర్ ఇంజురీస్కే ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల ఈ బోన్లో బ్రేక్ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే బై ద 45th age వీ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ రెగ్యులర్ కాల్షియం సప్లిమెంట్స్ అండ్ వైటమిన్ డి. ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ వెరీ రెగ్యులర్లీ. ఇయర్లీ ఒక 6 వారాలు అట్లా తీసుకుంటే సరిపోతుంది. సో దే షుడ్ మెయింటైన్ ఏ హెల్దీ స్పైన్. హెల్దీ స్పైన్ ఎలా ఉంటుందంటే, ఆర్ హెల్దీ బోన్స్, నాట్ ఓన్లీ స్పైన్. ఆస్టియోపోరోసిస్ అంటే అన్ని బోన్స్కి అవుతుంది. మనం కండరాలు గట్టి పెట్టుకుంటే బోన్కి సప్లై కండరాల నుంచే వస్తుంది. సో మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. సెడెంటరీగా ఉన్నారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. సో ఇప్పుడు ఈజ్ ఇట్ అర్బన్ పాపులేషన్, రూరల్ పాపులేషన్ సంబంధం లేకుండా ఉంటుందండి ఆస్టియోపోరోసిస్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యాక్టివిటీ లెవెల్స్. If you are very active, your bones are active or strong. If you are very sedentary, the bones will be weak. So my advice, be active. You start doing some exercises. By the time you reach 40-45, it should make compulsory మన డైలీ రొటీన్లో ఉండిపోవాల్సిందే అంతే ఎక్సర్సైజ్ అనేది. సో స్ట్రాంగ్ మజిల్, స్ట్రాంగ్ బోన్.